సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తారు. తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు. మన శంకరవర ప్రసాద్ గారు ఎవరెవరు ఉంటారు? అన్న వదిన వాళ్ళ నువ్వు మరీను చూస్తుంటే ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. మీరు బయటికి వెళ్ళే రోజు కోసం తపస్సులా ఎదురు చూశారు. జైలు నుండి బయటికి వెళ్ళడం కన్నా మనం చేసిన తప్పు నుంచి బయటపడడం ఎలా అని ఆలోచించాలి. మగ్గిపోతున్న వాడికి మనల్ని టార్చర్ పెట్టే పెళ్లం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మావగారిని ఆడుకుంటే ఉంటుందయ్యా. ఫైనల్ గా మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. మెయిన్ గా ఈ ట్రైలర్ లో యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అలాగే చిరంజీవి గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా కొత్తగా ఉండబోతుంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించబోతుంది. మెయిన్ గా చిరంజీవి గారికి నయనతార గారికి సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు కూడా క్యామియో రోల్ లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాస్ట్ లో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఉన్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ గారికి చిరంజీవి గారికి డాన్స్ నెంబర్ కూడా ఉండబోతుంది. రీసెంట్గానే ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయిందనే చెప్పొచ్చు. అలాగే చిరంజీవి గారికి వెంకటేష్ గారికి సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. మెయిన్గా ఈ మూవీ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక యాక్షన్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీని January 12th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో సునీల్ అనసూయ కూడా యాక్ట్ చేయబోతున్నారు. జగపతి బాబు గారు కూడా క్యామియో రోల్లో నటించబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. అలాగే ఈ మూవీ Day 1 ఈజీగా 100 crores క్రాస్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.